ఏమొచ్చింది? నూనె వచ్చేసింది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత మరలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా మరలా వచ్చావంటే, ఆ మంది కదా అయ్యా, నువ్వు చెప్పినట్లే చేశాను. మా ఇంట్లో ఉన్న పాత్రలన్నీ ఈ చిన్న గుడ్డిలో ఉన్న నూనెతో ఏమైపోయినాయి? నిండిపోయినాయి అని చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. సరే, నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్ముకుని నీ అప్పులన్నీ తీర్చుకో, మిగతా డబ్బులతో నీవు నీ బిడ్డలో చక్కగా బ్రతకండి అన్నాడు. ఉదయాన్నే అప్పులైన వచ్చాడు. డబ్బులు ఇస్తావా ఇవ్వా అంటే ఆయన డబ్బులు కట్టేసింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఆమె చెప్పింది, నేను దేవుని సన్నిధికి వెళ్ళా. దేవుని సన్నిధికి వెళ్ళి దైవజనుడి మాట విన్నా. నేను ఆ మాట విన్నందుకు నా ఇంట్లో ఉన్న కొరతలన్నీ ఏమైనా తీర్చబడి, ఈ చిన్న గుడ్లో కొంచెమే నూనె ఉంది, కానీ ఆ కొంచెము నూనె చాలా సార్లు వచ్చి మా ఇంట్లో ఉన్న అవసరాలన్నీ ఏం చేసినాయి? తీర్చేసినాయి అని చెప్పినప్పుడు వాళ్ళు, ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు మనం కూడా, లేకపోతే పెద్దవాళ్ళు మనం కూడా చాలా సమస్యలతో ఉంటాం, చాలా ఇబ్బందులతో ఉంటాం. మీకు దగ్గరలో దేవుని మందిరం ఉంటే ఆ దేవుని మందిరానికి వెళ్ళి దైవజనుడి మాట వింటే మీ ఇంట్లో ఉన్న సమస్యను కూడా, మీ ఇంట్లో కొంచెమే ఉండొచ్చు ఏదన్నా, దాని ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇలాగా ఇది చిన్నదే, కానీ దీంట్లో నుంచి ఎన్నిసార్లు పోసిన ఏమొస్తుంది చెప్పండి? వస్తా రావట్లేదా? చెప్పండి, ఎన్నిసార్లు పోసిన ఏమొస్తుంది? ఇలాగ నువ్వు ఎన్నిసార్లు అన్నపోయి నూనె వస్తూనే ఉంటుంది. నూనె ఏమవుతూ ఉంటుంది? వస్తూనే ఉంటుంది. పిల్లలు